వెల్కమ్ టు రుద్ర టీవీ. నేను మల్లీశ్వరి. ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పొడిగిస్తారనే వార్తలు రాష్ట్రంలో పుకార్లు షికార్లు చేస్తున్న వేళ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి లాజిస్టిక్స్ వెన్నుముకగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నార్త్ కారిడార్ కేంద్రంగా డ్రైపోర్ట్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో డ్రైపోర్ట్ ను అభివృద్ధి చేస్తామని, అందుకు లైన్ క్లియర్ అయిందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే 2 డ్రైపోర్ట్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. టైర్ 2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఫిబ్రవరి 7న కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. కొత్త ఐటీ పాలసీని తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. వచ్చే 4 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని శ్రీధర్ బాబు అన్నారు. అవుట్లుక్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అదే విధంగా ఐటీకి సంబంధించి ఈస్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ పుకార్లేనని మంత్రి శ్రీధర్ బాబు కొట్టిపడేశారు.